సూపర్ సూపర్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. లైక్ డాన్స్ అయితే వింటేజ్ ఎన్టీఆర్ చూస్తారు మీరు, కంచిలో ఎలా వేసాడు ఎగ్జాక్ట్లీ అలా వేసాడు. వన్ ఆఫ్ ద మోస్ట్, అసలు డైరెక్షన్ అయితే కొరటాల శివ గారికి మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అండ్ అనిరుద్ ఏం తాగి బీజం కొట్టాడో కూడా నాకు తెలీదు. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ కి, ఎవ్రీ వేరియేషన్ కి ఎంత బాగా ఇచ్చాడంటే లైక్ యూ లిటరలీ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. గూస్ బంప్స్ ప్రతి సీన్, షార్ట్స్ గానీ, క్లైమాక్స్ అయితే సూపర్, ట్విస్ట్ ఇంకా సూపర్. యూ కెన్ ఎంజాయ్. No, please, no spoiler alerts, please. NTR is like man of the masses, like you can enjoy so much. షార్క్ సీన్ ఒక చాలా బాగుంటది అండ్ ఒక ఫైర్ షాట్ ఉంటది, మ్యాడ్ అయిపోతారు లిటరలీ. అండ్ బిగ్గెస్ట్ ట్విస్ట్ యూ హావ్. నో, నాట్ ఈవెన్ రొటీన్, అసలు డైరెక్షన్ ఆఫ్ షార్ట్స్ అయితే నిజంగా చెప్తాను ఏ డైరెక్టర్ తీయలేరు అలాగా. లిటరలీ చెప్తాను, ఏ డైరెక్టర్ అలా తీయలేరు. జాన్వీ కపూర్ చెప్పి మన తెలుగు హీరోయిన్స్ అయితే ఎవరు బీట్ చేయలేరు. జస్ట్ 20 minutes ఉంది. 3 గంటల సినిమాలో మరి 20 నిమిషాలు చూపించారంట. జస్ట్ తనకు అసలు సీన్స్ వెళ్ళారు, సెకండ్ హాఫ్ ఒకటే ఉంది. మూవీ హైలైట్స్, ఫస్ట్ థింగ్ ఎన్టీఆర్ యాక్టింగ్, సెకండ్ థింగ్ లిటరలీ చెప్తాను డైరెక్షన్. ఐ కెన్ సే దట్ డామ్ షూర్ నో డైరెక్టర్ కెన్ బీట్ లైక్ హిమ్. ఇట్స్ నాట్ రొటీన్ మూవీలో భరత్ అనే నేను, శ్రీమంతుడు అయితే అస్సలు లేదు. అనిరుద్ చెప్తాను కదా బాబు, ఏం తాకట్టాడో తెలీదు. ఈచ్ అండ్ ఎవ్రీ వేరియేషన్, లైక్ ప్రతి షాట్, ప్రతి సీన్ కి అంత బీజం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి. తమన్ నుంచి, డిఎస్పీ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు నెగటివ్స్ అస్సలు తీసుకోకని చెప్తాను కదా. 6 years తర్వాత లిటరలీ దేవరా దర్శనం నిజంగా మార్నింగ్ 4 AM మీకు మాకు చాలా అయితే చాలా బాగా అయింది. నో, మాకైతే నెక్స్ట్ సీన్ ఏమవుతుందని టెన్షన్ వచ్చింది, ఎవరు ఏం చేస్తారా అని.